పేరు స్టాన్లీ. మాస్టర్ గారికి నాకు ఇది నాకు 6 months నుంచి హెడేక్ ఉండేది. అది హెడేక్ ఎందుకు వస్తుందని అర్థం కాలేదు. ఏంటి డాక్టర్ దగ్గర తీసుకుపోయి ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా అది హెడేక్ బాగానే. ఇంకా వర్క్ కూడా కష్టమవుతుంది. వర్క్ చేస్తుంది 3-4 hours హెడేక్ సివియర్గా అయిపోతుంది. మళ్ళీ వేరే ఫిజికల్ థెరపీ చేయించుకున్నా, మళ్ళీ మసాజ్ థెరపీ చేయించుకుంటే నెక్లో డిస్క్ బర్జన్స్ ఉన్నాయని దానివల్ల వస్తుంది నెక్ హెడేక్ తిరిగినట్టు అనిపిస్తుంది. అయితే అట్లా చాలా ట్రీట్మెంట్ తీసుకుంటే 50,000 దాకా అయిపోయింది. అయినా నాకు అది హెడేక్ ఎందుకు వస్తుందో అర్థం కాలేదు. మళ్ళీ మాస్టర్ దగ్గర ప్రే చేసుకుంటే ఆయన ఏం చెప్పిండు, నీకు ఐసైట్ ప్రాబ్లం ఉండొచ్చు, ఒకసారి కన్సల్టెన్సీ చేయించుకోవాలంటే అప్పుడు అర్థమైంది స్పెక్స్ వల్ల వస్తుంది, స్పెక్స్ నెంబర్స్ అవి మారిపోయినాయి అందుకే వస్తుందని. మళ్ళీ చెప్పిన నెక్స్ట్ డేకి స్పెక్స్ మొత్తం తీసేస్తే హెడేక్ మొత్తం వెళ్ళిపోయి నార్మల్ అయిపోయింది. డాక్టర్ దగ్గర పోతే ఆయన చెప్పిండు నంబర్లు మారినాయి, అందుకే హెడేక్ వస్తుంది, కొత్త హెడేక్ స్పెక్స్ ఇచ్చి పంపించింది. అవి హెడేక్ కూడా అయితే మొత్తం నార్మల్ అయిపోయింది. అది 60 మెసేజ్ కూడా ఈరోజు అదే 60 గంటకే మన ప్రాబ్లం అనేది తెలుస్తుంది. మనం డాక్టర్ దగ్గర ఎంత తిరిగినా కానీ నాకు ట్రీట్మెంట్ కానీ 60 గంటల దగ్గర వస్తేనే నాకు ప్రాబ్లం ఏంది అర్థమైంది. చెప్పండి వద్దాం. మరి బ్రదర్ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని దగ్గరికి వస్తేనే సమస్య తీరిపోయిందంట. మరి ఎంత ఖర్చు పెట్టారు. ఒకసారి సిస్టర్ గారు ప్రేజ్ అండ్ వర్షిప్ అయిన తర్వాత చెప్పారు, ఎవరికో ఇక్కడ హెడేక్ ఉంది అని, భయంకరమైన హెడేక్, దేవుడు స్వస్థపరుస్తున్నాడని. తర్వాత ఆ రోజే బ్రదర్ వచ్చి ప్రార్థన అయిన తర్వాత, బ్రదర్ నాకే హెడేక్ ఉంది అని చెప్పారు. చివరిలో నాకే హెడేక్ ఉండే, ఇప్పుడు సగము ఆఫ్ కదా, సగం వెళ్ళిపోయింది అని చెప్పారు. తర్వాత మళ్ళీ బ్రదర్ వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అదే సృష్టికర్త అయినప్పుడు మొత్తం వెళ్ళిపోతుంది కదా, సృష్టికర్త తీసేస్తే హెడేక్ మొత్తం తీసేస్తాడు కదా. అందుకే నేను బ్రదర్కి చెప్పాను అది ఐసైట్ ప్రాబ్లం ఉండొచ్చు అని. ఎందుకంటే ప్రాఫెసీ ఒకసారి సిస్టర్ అయినా బ్రదర్ అయినా వచ్చింది దేవుని దగ్గర నుంచి అంటే 100% నెరవేరుస్తారు. సో ఆ రోజే బ్రదర్ అంటే నాకు సగం హెడేక్ పోయింది, ఇంకా సగం ఉంది, ప్రే చేయండి అంటే నేను ఒకటే సింపుల్గా అన్నా, పరిశుద్ధాత్మ దేవా ఏం చెప్పాలి అంటే, ఆల్రెడీ నేను స్వస్థపరిచాను కదా, ఆ స్పెక్స్ సైట్ చెక్ చేయించుకోవాలని చెప్తే నేను చెక్ చేయించుకోండి బ్రదర్, సింపుల్ అది చెక్ చేయించుకోండి. కరెక్ట్గా బ్రదర్ చెక్ చేయించుకున్న సమస్య వెళ్ళిపోయింది. అంటే సృష్టికర్త దగ్గరికి వచ్చినందుకు దేవుడు ఆయన దీవించాడు. సో ఈరోజు మనందరినీ ప్రేమించి బ్రదరు ఇక్కడ స్నాక్స్ కూడా స్పాన్సర్ చేస్తున్నారు మనందరినీ. గట్టిగా చెప్పండి దేవుడికి.